తండ్రి మరణాన్ని సింపతిగా మలుచుకొని ఏ విధంగా ప్రవర్తించాడో ఒకటి, తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పదవి గురించి ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనందరికీ తెలిసిన విషయం. తరువాత తెలుగుదేశం పార్టీ 2014లో గెలవటం, జగన్మోహన్ రెడ్డి తండ్రి సావుని సింపతిగా ఎంపిక చేసుకొని రాష్ట్రం అంతా తిరిగి సింపతి పొంది ఒక్క అవకాశం అని చెప్పి ఎలక్షన్లో వెళ్ళినా ఏ ఒక్కరూ ఆ వ్యక్తికి నమ్మలేదు, అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏ సర్వేలు చూసినా 2014, 19 మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు, ఎక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత లేదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి గురించి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డలతో నరికిన విషయం నేను చెప్పడం కాదు, చిన్న పిల్లవాడికి లేపిన, పడుకున్నవాడికి లేపిన ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.